మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఇంకా రిషి నిన్ను పూర్తిగా వదిలేస్తే ఏం చేస్తావు? నా బిడ్డల విషయంలో తమాషా చేస్తే నేను సహించను మధు. రిషి తన నాయనమ్మ కంట్లో నీళ్లు చూసి అలా రియాక్ట్ అవ్వకపోతే వాడు నా కొడుకెందుకు అవుతాడు? కన్న తల్లి మీదే కళ్ళెర్ర చేసిన వాడు రేపు నువ్వు మా కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఇన్ని ఎత్తుగడలు వేస్తున్నావు అని తెలిస్తే నిన్ను ఏం చేస్తాడో ఆలోచించుకో. నేనెప్పుడు ఓడిపోను మధు. అత్తయ్య గెలిచినా నేను గెలిచినట్టే, యష్ గెలిచినా నేను గెలిచినట్టే, నా కుటుంబంలో ఎవరు గెలిచినా నేను గెలిచినట్టే. ఓడిపోయేది ఒంటరిగా మిగిలేది నువ్వే మధు. సింధు చేత చెంపదెబ్బ తినకపోతే నీకు నిద్ర పట్టేలా లేదుగా మధు. అది చాలా నన్ను కూడా ఒకటిమ్మంటావా? చెప్పు. రిషికి ఏమని సమాధానం చెప్పను భాగ్యం. మావయ్య చనిపోయారన్న విషయం యష్కి చెప్తే తను గన్తో షూట్ చేయడం వల్ల మావయ్య చనిపోయారని తెలిసిపోతుంది. అది యష్ తట్టుకోలేడు. ఆ విషయం యష్కి తెలియకూడదని మావయ్య నా దగ్గర మాట తీసుకున్నారు. మరి నేను ఎలా చెప్పగలను? అత్తయ్యకి సడన్ గా చెప్తే తను మనకి దక్కేవారా? ఏ అవకాశం లేకే కదా ఆయన చావుని నా గుండెల్లోనే సమాధి చేసుకున్నాను. రిషి చిన్నోడే సింధు, ఏదో ఆవేశంలో నోరు జారాడు. నువ్వు దాన్ని మనసుకు తీసుకోకు. అమ్మా, సిద్ధుతో నువ్వు నాన్న అనుకుని ఫోన్లో మాట్లాడడం నీకు ఎంత నరకంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ సింధు నీ అభిమానాన్ని గౌరవాన్ని దెబ్బతీయాలని అలా చేయలేదమ్మా. నీకేమైపోతుందోనన్న భయంతోనే అలా మాట్లాడించింది. నువ్వు పొద్దున తనని తిట్టినప్పటి నుంచి తను చాలా కుమిలిపోతుందమ్మా. ఒక్కసారి తనతో మాట్లాడమ్మా. నాకు ఎంత నరకంగా ఉంటుందో అర్థం చేసుకోగలను అన్నావు కదా. అర్థం చేసుకోనుంటే ఇలా నా ఎదురుగా కూర్చొని సింధుని క్షమించమని అడిగేవాడివి కాదురా. ఈ పరిస్థితిలో కూడా నువ్వు సింధు గురించి ఆలోచిస్తున్నావు యష్. నీ కన్న తల్లి గురించి నీకసలు ఆలోచనే లేదా? నా కళ్ళల్లో ఈ కన్నీళ్లు కనిపించట్లేదా నీకు? నన్ను ఓదార్చటానికి వచ్చావు అనుకున్నాను, కానీ ఆ సింధు బాధపడుతుంది అని వచ్చావు కదా. అది కాదమ్మా, నీకు సింధు గురించి తెలీదా? ప్రతి క్షణం నీకేమవుతుందోనని తను పడ్డ టెన్షన్ నా కళ్ళతో చూశానమ్మా. ఈ నిజం తెలిస్తే ఎక్కడ నీ ప్రాణాలకే ప్రమాదం జరుగుతుందోనని, నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని చేయని ప్రయత్నం లేదమ్మా. చూసాన్రా, చాలా ప్రయత్నాలు చేసింది. ఆఫీసర్లని ఇంటికి రాకుండా ఆపటం, ఆ సిద్ధు చేత ఫోన్లు చేయించటం. సరే, ఇంత చేసి ఎన్నాళ్ళు ఈ విషయం నా దగ్గర దాచగలిగారా మీరు? 3 వారాలు అంతే కదా?